హాయ్ బ్రో. ఆయన మీ పేరు? కిరణ్. కిరణ్. బ్రో చూస్తే కటౌట్ మాత్రం అదిరిపోయింది. నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నావు. చూస్తే విజయ్ దేవరకొండ లెక్కన కొడుతున్నావు. నీ ఫేవరెట్ హీరో ఎవరు? విజయ్ దేవరకొండ అన్న. అవునా? హే! నార్మల్‌గా గెస్ చేసినా మనోడు చెప్పేసిండు. సూపర్. మరి అలా ఉంటది నాతో. ఓకే అన్న. 'లైగర్' రిలీజ్ అయింది కదా! దాని మీద నీ టాక్ ఏంటి అసలు? నువ్వు రివ్యూ ఏమి ఇయ్యగలుగుతావు? నేను 'లైగర్' మూవీలో అంటే డైరెక్ట్ మూవీకి థియేటర్‌కి వెళ్ళి పోలేదు, చూడలేదు కానీ నేను ఐబొమ్మలో చూశానన్న. కానీ మస్తు ఉంది. కానీ పబ్లిక్ టాక్ ఏం చెప్తున్నారంటే బాగలేదు, ఐటమ్ సాంగ్ వేసిర్రు, ఫీల్ మూవీలో అలా ఇలా ఇలా వేసిర్రు అని ఏదో చెప్పిర్రు అన్న. సూపర్. సో, నువ్వు డై హార్డ్ ఫ్యాన్ అంటున్నావు. విజయ్ దేవరకొండ అంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్తున్నావు. సో, ఐ బొమ్మలు చూసాను అంటున్నావు. పర్లేదు. ఎందుకంటే ఫ్యాన్స్‌కి ఎక్కడైనా ఓకే. ఫైట్‌లు ఎలా ఉన్నాయి? నార్మల్‌గా స్పెషల్‌గా ఏ మూవీలో చేయలేదు నా ఫైట్లు, కానీ 'లైగర్'లో బాగానే చేసింది ఫైట్లు. అది 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 మాత్రం చింపేసింది ఫైట్స్ అనేది. సూపర్. సో, ఫైట్‌లు మాత్రం ఇరగదీసేసాడంట విజయ్ దేవరకొండ. అండ్ నెక్స్ట్ అందులో స్పెషల్‌గా హీరోయిన్ గురించి మాట్లాడుకుందాం. సో, హీరోయిన్ అనన్య పాండే కాకుండా ఇంకెవరిని పెట్టుంటే బాగుంటది నీ ఉద్దేశం? మనకి ఇప్పుడు 'గీతా గోవిందం' పెట్టిన తర్వాత, 'రష్మికని' పెట్టిన తర్వాత మస్తు హిట్ అయింది 'గీతా గోవిందం'. కానీ ఆ అమ్మాయి 'గీతా గోవిందం' 'రష్మికని' పెట్టుంటే ఇంకా బాగా హిట్ అయ్యేది. సూపర్. సేమ్ కాంబినేషన్. మళ్ళీ రష్మికనే పెట్టుంటే ఇంకా ఇంకా చాలా బాగుంటదని చెప్పేసి అని అంటున్నాడు. సో, అంటే ఇప్పుడు హీరోయిన్ నచ్చలేదా నీకు? హీరోయిన్‌కి బాగుందన్న. ఆమె తగ్గట్టు ఆమె చేసింది. యాక్టింగ్ కానీ మంచిగా చేసింది. కానీ ఇదే కొంచెం పబ్లిక్ టాక్ వల్ల అంటే ఏంటంటే ఫీల్డ్ మూవీషన్లో ఐటమ్ సాంగ్ పెట్టడం, ఈ సాంగ్ పెట్టడం, ఇది అని మొత్తం ఫ్లాప్ అయిందని చెప్తున్నాను. ఓకే. సూపర్. నెక్స్ట్ ఇప్పుడు సమంతతో 'ఖుషి' సినిమా వస్తుంది కదా! అదెలా ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావు? అంటే ఇదైతే ఫైట్. సో, 'గీతా గోవిందం' చాలా క్లాస్‌గా ఉంది. సో, ఈ మూవీ ఎలా అంటే ఎలా ఉంటదని అనుకుంటున్నావు? సమంత అయితే బాగుంటుందన్న, మంచిగా ఉంటుంది. 'లైగర్' కూడా ఫ్లాప్ అయింది కదా, ఈ 'ఖుషి' అయినా హిట్ కావాలని నేను కోరుకుంటున్నాను. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ బ్రో. సినిమా 100% హిట్ అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. సూపర్.